అక్షరాల 11 సంవత్సరాల మిస్టరీ ఆధునిక యుగంలో అంతుబట్టని రహస్యం 2014లో 239 మందితో బయలుదేరిన ఈ మలేషియా ఎయిర్లైన్స్ విమానం రాడర్ నుంచి మిస్ అయింది. ఈ ఫ్లైట్ జాడ కనిపెట్టేందుకు మలేషియా ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు. 11 సంవత్సరాల్లో 4 సార్లు ప్లేన్ కోసం అన్వేషణ సాగింది. ఇప్పుడు 5వసారి రంగంలోకి దిగబోతోంది. మరోసారి టెక్సాస్కు చెందిన ఓషన్ ఇన్ఫినిటీ సంస్థకే ఆ బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ ఈసారి మాత్రం పక్కాగా MH370 మిస్టరీని ఛేదిస్తామని కాన్ఫిడెన్స్గా చెబుతోంది. కానీ 11 ఏళ్ల అంతు చిక్కని మిస్టరీ వీడుతుంది అన్న నమ్మకం చాలా మందిలో కలగడం లేదు. అసలు 11 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఆధునిక యుద్ధంలోనూ అంత పెద్ద విమానాన్ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? 2014 మార్చి 8వ తేదీన బోయింగ్ 777 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు వెళుతూ ఉండగా అదృశ్యమైంది. ఆ విమానంలో సిబ్బందితో కలిపి 239 మంది ప్రయాణించారు. ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని శాటిలైట్ డేటా ద్వారా తేలింది. దాని ఆధారంగా చేసుకునే ఆ విమాన శకలాలను గుర్తించేందుకు మలేషియా సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. 2014లో తొలిసారిగా $200 మిలియన్ ఈ విమాన గుర్తింపు ప్రతిపాదన తెచ్చింది. మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనా వంటి టాప్ కంట్రీస్ నేతృత్వంలో శోధన మొదలైంది. 120,000 చదరపు కిలోమీటర్ల మేర వెతికారు. కానీ ఎలాంటి శకలాలు దొరకకపోవడంతో 2017 జనవరిలో దీన్ని ఆపేశారు. ఆ తర్వాత రెండోసారి 2018లో ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ 112,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3 నెలల పాటు శోధనను నిర్వహించింది. అప్పుడు కూడా శిథిలాలను గుర్తించలేకపోయారు. ఇక మూడోసారి చేసిన శోధనలో మాత్రం ఆఫ్రికా తీరం, హిందూ మహాసముద్ర దీవుల వెంబడి విమాన రెక్కల శకలాలు 30కి పైగా శిథిలాలు దొరికాయి. దీని ఆధారంగా చేసుకునే ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ 2024 డిసెంబర్లో మరోసారి మలేషియాతో ఒప్పందం చేసుకుంది. మొత్తం $70 మిలియన్ల ఈ ఒప్పందం కుదరగా 1,500 కిలోమీటర్ల మేర శోధన సాగిస్తామని చెప్పింది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఈ శోధనను ప్రారంభిస్తామని ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు మిస్టరీ ప్లేన్ కోసం రంగంలోకి దిగింది. ఈ అన్వేషణలో విమానాన్ని కనిపెడితేనే ఓషన్ ఇన్ఫినిటీకి మలేషియా ప్రభుత్వం $70 మిలియన్ ఇస్తుంది. లేదంటే చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అతిపెద్ద మిస్టరీని ఛేదించాలని ఆ సంస్థ డిసైడ్ అయింది. మరి ఇప్పుడైనా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తుందేమో చూడాలి.